అలా ఫోన్లో చూసుకుంటూ నా పూజ అయితే కంప్లీట్ చేశానండి. నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని. ఎందుకంటే పెళ్ళై 14 ఏళ్ళు అయినా నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. మా అత్తగారు కూడా ఎప్పుడు చేయించలే. ఎందుకంటే ఆవిడ అగరొత్తులు వెలిగించడం కూడా నేను చూడలేదు నా కళ్ళతో నేను. అందుకని ఇప్పుడైతే అమ్మవారు నాకు కరుణ చూపించారు చేసుకోవడానికి. అందుకే నేను ఇలా చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా చేతులతో నేను 9 రకాల ప్రసాదాలు చేశానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ముందు రోజు నుంచే నేను చాలా టెన్షన్ పడ్డాను, చేయగలనా లేదా, నాకు అమ్మవారు ఓపిక ఇస్తారా లేదా అని. కానీ చాలా ఓపికగా చాలా ఇష్టంగా చేసుకున్న పూజ అండి నేను. అలాగే మా ఇంటికి ముత్తైదులను పిలిచాను. నేను పిలిచింది 9 మందినండి. కానీ నాకైతే ఆ రోజు 11 మంది అయ్యారు. ఇంకా ఎంతమంది వచ్చినా నేను ఎక్స్ట్రా జాకెట్ ముక్కలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను కాబట్టి నాకు సరిపోయింది. ఎందుకంటే ఎంతమంది వచ్చినా అమ్మవార్లు వచ్చినట్టే మనం ఇష్టంగా ఇవ్వాలి ఏది ఇచ్చినా సరే. అలాగే మా చెల్లెళ్ళ పాప కూడా వచ్చింది కాబట్టి దానికి కూడా ఇచ్చేసాను. ఆ తర్వాత నన్ను పిలిచిన వాళ్ళకి కూడా నేను వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. మా అక్కకి నాకు మా చెల్లికి 3 చీరలు తీసుకున్నానండి. ముగ్గురు చీరలు కూడా చక్కగా దేవుడి దగ్గర పెట్టేసి ఆ అమ్మవారికి చూపించి దండం పెట్టుకొని ఆ తర్వాత నేను గుడికా కూడా వెళ్ళామండి. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి గుడి కట్టేస్తారు, ముందు వెళ్ళిపోయి రెడీగానే ఉన్నాం కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసామంటే చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటుంది. మనం పూజ చేసినందుకు గుడికి ఆల్రెడీ మేము శుక్రవారం మేము గుడికి వెళ్తాము, శక్తి గుడికి కంపల్సరీగా. మీ అందరికీ తెలుసు, నా వీడియో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఈరోజు కూడా శుక్రవారం కూడా వెళ్ళిపోయి చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని మా అబ్బాయి కోపం తెచ్చాడు, అందుకే సీరియస్గా చూశాను అంతే, అంతమించి ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది. వచ్చినాక ఇంకా ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేసానండి. ఇంకా ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే ఫోన్ నా దగ్గర లేదు, మా పిల్ల తీసుకెళ్ళింది అంతే.